కల్వరి. ఇది ఒక అద్భుతమైన స్థలం. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ స్థలంలోనే యేసుక్రీస్తు మనం పొందాల్సిన శిక్షను పొందారు. మనల్ని బాగు చేయడానికి యేసయ్య ఇక్కడే ప్రాణాన్ని అర్పించారు. నాపై నీపై పడాల్సిన అవమానాన్ని యేసయ్య ఇక్కడే భరించారు. అయినా ఇప్పటికీ యేసయ్య అంటున్నారు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. చీకటి మనం చేసిన తప్పుల వల్ల వచ్చింది. సమస్త మానవుల పాపాలు ఆయన్ను ఆవరించాయి, అతనిపై పడడానికి సిద్ధంగా ఉన్నాయి. మనం చేసిన పాపం, మనపై పడాల్సిన నింద, మనపై ఏలుబడి చేసే శాపం, మనల్ని బాధించే రోగం, మనకు రావాల్సిన మరణం ఆయన్ను కమ్ముకున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నారు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచావు? రక్తం చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు కనుక ఆయనే తన రక్తాన్ని చిందించి మన శాపాన్ని, పాపాన్ని, రోగాన్ని, మరణాన్ని భరించి మనల్ని క్షమించారు. భూమిపై ఉన్న మానవుల అందరి పాపములను యేసయ్య ఆకాశానికి, భూమికి మధ్యలో సిలువపై భరించి ఆయన అంటున్న మాట, సమాప్తమైనది. మనలోని చీకటిని ఆయన మృంగివేసి మనకు వెలుగును దయచేసి అంటున్న మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. అని చెప్పి తల వంచి ప్రాణం విడిచారు. ఇలా మన కోసం ఇన్ని చేసిన యేసయ్య చనిపోయి సమాధిలో ఉండిపోలేదు. ఆయన 3వ రోజు తిరిగి లేచారు, సజీవుడయ్యాడు. ఎందుకంటే ఆయన దేవుడు. కాదు, ఆయనే దేవుడు. యేసు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. కాబట్టి ఆయన తప్ప పరలోకానికి వేరే మార్గం లేదు.